Hi, welcome to my channel. This is me, Ritika. Again, I'm back with a very special episode for me because we are traveling to Arunachalam and I'm super excited. I've been planning for this since the last 1 year. I've been hearing about Arunachalam. Antak mundu varaku naku asalu ila oka temple untadi inta visishtam and shivudi కోసం శివుని గురించి కట్టించిన టెంపుల్ ఇవన్నీ అసలు ఏం తెలియదు అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ విన్నా. దాని తర్వాత ఇండియా వచ్చిన తర్వాత మల్టిపుల్ ఫ్రెండ్స్ మెన్షన్ చేస్తూనే ఉన్నారు. ఐ థాట్ ఇట్ వాజ్ అ కాలింగ్ అండ్ ఐ వాజ్ ప్లానింగ్ టు గో సిన్స్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి. ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. అది కూడా డ్రైవ్లో అనమాట. యూ నో హౌ అడ్వెంచరస్ ఐ యామ్. అండ్ నేను మాన్య సుధీర్ ఇంకా సందేశ్ we 4 are traveling together. So andarki driving vachu kabatti it will be very easy. So let's get started our trip, road trip to Arunachalam. So ipudaithe tiffin kaagamu. Basically ga naku road trips gaani eppudaina sare pedda restaurants lo elli కూర్చుని కేఫేస్ లో అలా తినడం కన్నా వేడి ఇడ్లీ అలా బండి ఇడ్లీ అంటారు కదా, బండి దగ్గర ఇడ్లీ కొబ్బరి చట్నీ తింటే ఉంటుంది. ఓకే, సో మేము ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాము. వీ హ్యాడ్ గుడ్ ఫుడ్ అండ్ కాసేపు నేను కాసేపు మాన్య కాసేపు సుధీర్ డ్రైవ్ చేస్తాం. అందరికన్నా సుఖపురుషుడు ఎవరైనా ఉన్నారంటే మా వారు. కొన్ని ఏజెస్ నుంచి కార్ ఎక్కగానే పడుకుంటాడు. నేను ఏం మాట్లాడినా తనకి వినిపించదు కాబట్టి నౌ ఐ కెన్ టాక్ వాట్ ఎవర్ ఐ వాంట్. కెన్ యూ ప్లీజ్ టర్న్ ద కెమెరా? దట్స్ ఇట్. అండ్ వీఆర్ రోడ్ ట్రిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది వెదర్. నేనైతే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను అబ్బాయి ఎండగా ఉంటుంది, నైట్ జర్నీ చేద్దామని. బట్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ టైమ్స్ అసలు నైట్ వద్దు అన్నారని చెప్పి, సరే ఇంతమంది చెప్తున్నారు కదా ఎందుకు అని చెప్పి నైట్ జర్నీ క్యాన్సిల్ చేసాం. బట్ దేవుడే మా కోసం ఈ బ్యూటిఫుల్ వెదర్ని ఇచ్చినట్టు. లుక్ ఎట్ ద స్కై, ఇట్స్ సో బ్యూటిఫుల్ అసలు. అండ్ ఈ కొండలు చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎమర్జెన్సీస్ లో ఎప్పుడైనా డ్రైవ్ చేయాలంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఇండిపెండెన్స్ ఉండాలి. కాబట్టి డ్రైవింగ్ అంటే ఏదో జస్ట్ కార్ డ్రైవ్ చేయడం గురించి కాకపోయినా యూ విల్ లెర్న్ సో మచ్ అబౌట్ ఇట్. సాయంత్రం 5:15 దిస్ ఇస్ అవర్ సందేశ్ స్లీపింగ్. సో పొద్దున్న చూస్తున్నారు కదా మా శ్రీవర్ ద మోస్ట్ స్లీపీ హెడ్ ఇన్ ద కార్, హీ స్లీపింగ్. సో మేము ముగ్గురం డ్రైవ్ చేయడం అయితే అయిపోయింది. మా అన్నయ్య ఫస్ట్, తర్వాత సుధీర్, మళ్ళీ నేను డ్రైవ్ చేసాను. ఇప్పుడు ద లెజెండరీ Sudhir Kumar is driving. Finally reached the hotel and checking in. Updelli koncham fresh avvali. So I'll see you inside the hotel and my boys are coming. అండ్ ఇట్ ఈస్ ఈకో విలేజ్ లాడ్జ్ లాంటిది. డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను. నేను ఇట్లా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడంలో ముందుంటా కాబట్టి ఐఎమ్ జస్ట్ చెకింగ్ అవుట్ హౌ ద ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హియర్. దిస్ ఈస్ ద రూమ్ దట్ ఐ హ్యావ్ టేకెన్. ఇది మార్నింగ్ వ్యూ అయితేనే మీకు అర్థమవుద్ది. ఐ యాడ్ ద మార్నింగ్ గ్లిమ్సెస్ అండ్ ఐ రియల్లీ లవ్ చెకింగ్ ఇన్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. సో ఇది చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ద వ్యూ ఇస్ సో గుడ్. ఇప్పుడు సన్సెట్ టైంలో కనిపించట్లేదు, లైక్ యూనో క్లియర్గా మీకు మార్నింగ్ చూపిస్తా. బట్ నాకైతే ఇలాంటి వైబ్ చాలా ఇష్టము. ఫైనల్గా మన చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే వీ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ గిరి ప్రదక్షిణ. సో అందుకని చెప్పి మేము వచ్చేసాం త్వరగానే. 6:30 అయింది చెక్ ఇన్ చేసేసరికి. ఫస్ట్ రూమ్లోకి రాగానే ఐ హ్యావ్ టు సెట్ అప్ మై సూట్ కేస్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సూట్ కేస్ టు కమ్. వస్తే జస్ట్ టు ఫీల్ లైక్ బీయింగ్ అట్ హోమ్ ఐ విల్ సార్ట్ అవుట్ మై లగేజ్ ఫస్ట్. అంతా ఆర్గనైజ్ చేసేసుకుంటే రెడీ అవ్వడానికి అది ఈజీగా ఉంటుంది. నౌ విల్ చెక్అవుట్ వాట్ ఆల్ ఐ గాట్
ఫర్ దిస్ ట్రిప్. సో సూట్ కేస్ ఓపెన్ చేసుకుందాం. ఈ షిఫాన్ టాప్ వచ్చి 699 రూపీస్ అనమాట. దే హ్యావ్ కలర్స్ ఆల్సో. ఈ కలర్ మాత్రం నాకు 1 day డెలివరీలో వచ్చింది. దీనికి నేను వైట్ ప్యాంట్స్ పేరప్ చేస్తున్నాను. ఐ గాట్ దిస్ సారీ. నాకు కలంకారీ సారీస్ ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. దీనికి ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. ఇది చాలా క్యాజువల్ గా, కలర్ కూడా చాలా బాగా అనిపించింది. పిక్చర్ లో డార్క్ మరూన్ అనిపించింది, బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే చాలా లైట్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 1349. యా, ఈ బ్లౌజ్ పీస్ దీంట్లో ఉందని కూడా తెలియదు నాకు. నేను దీనికి పేరప్ వేరే రెడ్ బ్లౌజ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ దీస్ ఫుట్వేర్ అసలు ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇవైతే నాకు చాలా ట్రెడిషనల్గా, నాకు నార్మల్గా వేరే బ్రాండ్స్ వాడిన తర్వాత హీల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఫ్లాట్ ఫుట్వేర్ నా దగ్గర ఎక్కువ లేవు. సో అందుకని ఇవి పర్చేస్ చేశాను. వీటి కాస్ట్ వచ్చి జస్ట్ 399 రూపీస్ అనమాట. అండ్ దే ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. ఇది రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళడానికి అనమాట. దిస్ ఇస్ వెరీ ప్రిటీ అండ్ ఆల్సో ఇట్ కమ్స్ విత్ అ వైట్ ప్యాంట్ అండ్ దుపట్టా. ఈ దుపట్టా మల్టీ కలర్ దుపట్టాస్ నాలాగా మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. సో మెనీ కలర్స్ అండ్ ప్రిటీగా ఉంది అండ్ చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇదేంటంటే రా సిల్క్ మెటీరియల్ అనమాట. ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ లుక్స్ వెరీ వెరీ ప్రిటీ ఆన్ మై సెల్ఫ్. సో అందుకనే నేను ఈ హాఫ్ వైట్. అండ్ దీని కాస్ట్ వచ్చి జస్ట్ 825 రూపీస్ అనమాట. వెరీ వెరీ రీజనబుల్. అండ్ ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. సో అందుకనే పర్చేస్ చేశాను. అండ్ లాస్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఈస్ దిస్ వన్, దిస్ బనారసీ సారీ. ఎంత సాఫ్ట్ ఉందో మెటీరియల్ అండ్ లుక్స్ వెరీ ప్రిటీ. ఇట్లా చాలా జరీ, రియల్ జరీ, ఇట్స్ నాట్ అ ప్రింట్. దీని కాస్ట్ వచ్చేసరికి 1849 రూపీస్. ఇదైతే నేను వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కట్టుకుందాం అనుకున్నా. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ తీసుకొచ్చాను బికాజ్ నాకు స్టిచ్ చేపించే అంత టైం లేదు. అండ్ ఇవిగో. అండ్ ఇవే కాకుండా అమెజాన్ నుంచి నేను చాలా కాటన్ వేర్ బోల్డ్ ఆర్డర్ చేస్తాను సందేశ్కి కూడా. ఇవన్నీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ అమెజాన్ ఈజ్ రియలీ గుడ్ ప్లాట్ఫామ్ టు బై దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి. 1 day డెలివరీ ఉంటుంది అండ్ ఫ్రీ రిటర్న్స్ ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ కాస్టింగ్ ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ సర్దేసుకొని రెడీ అయ్యి గిరి ప్రదక్షిణకి బయలుదేరాలి, విచ్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఆఫ్ అరుణాచలం ట్రిప్. ఎందుకంటే చాలామంది చాలా పలు విధాలుగా చెప్తారు మనకి గిరి ప్రదక్షిణ గురించి, చాలా కష్టము, చాలా ఈజీ అని. మనకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు కదా ఎలా ఉంటుందో. సో అందుకని చెప్పి నేను అది ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చా అండ్ ఆ అరుణాచల స్వామిని దర్శించుకోవడానికి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు ఇమీడియట్లీ ప్యాక్ అండ్ కీప్ ఇట్ రెడీ. I'll see you guys in a bit after getting ready. Bye. Okay, all set for Giri Pradakshina and we just slept and woke up. I think 3 hours పడుకున్నాము so that we get some energy. I just showered and ఇప్పుడు ఏంటంటే మనకి గిరి ప్రదక్షిణ అనేది 14 kilometers ఉంటుంది అండ్ దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours పడుతుంది. ఒక్కొక్కరి పేస్ని బట్టి టైం డిసైడ్ చేయవచ్చు అనమాట. అండ్ నేను ఈ తిరువన్నమలై రావడానికి రీజన్ వచ్చి ఐ నీడెడ్ దిస్ బ్రేక్స్ సో వ్యాలీ అండ్ ఐ వాంటెడ్ సందేశ్ టు విజిట్ దిస్ ప్లేస్ వెరీ వ్యాలీ బికాస్ నేను చాలా చాలా విన్నాను అనమాట. అంటే ఇట్స్ జస్ట్ కాలింగ్ ఆఫ్ శివ. ఐ ఫీల్ లాస్ట్ నేను 2 years బ్యాక్ ఈషా వెళ్ళినప్పటి నుంచి ఐఎమ్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ శివ టెంపుల్స్ అనిపిస్తుంది అండ్ ఐ ఫీల్ వెరీ గుడ్ బీయింగ్ ఇన్ టెంపుల్స్ దీస్ డేస్. ఇప్పుడు మనం 11 PM స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ ఐ థింక్ వీ విల్ ఫినిష్ బై 3 AM
అండ్ అంటే ఒక 4-5 hours పెట్టుకున్నాం టైము. సో దట్ అక్కడ నుంచి మళ్ళీ వచ్చి తలస్నానం చేసుకుని మళ్ళీ అభిషేకానికి వెళ్ళాలి. సో అది మేము పెట్టుకున్న ప్లాన్ అనమాట. చూడాలి ఎలా అవుతుందో. యాజ్ టెంపుల్ ప్రెమిసెస్లో ఎక్కువ నాకు షూట్ చేయాలని లేదు. సో చూద్దాం హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. సో యా, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో లెట్స్ గో. డబుల్ లేయర్ సాక్స్. అందుకే వర్కౌట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా చెప్పు. అయ్యో దేవా, పండు మీద కాదు. సో వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే అనమాట. సందేశ్ అయితే ఫిట్నెస్ ఫ్రీక్గా ఉన్నాడు కాబట్టి చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు. అప్పుడు మేము ఆల్మోస్ట్ హాఫ్ వేలో ఉన్నాం కాబట్టి ఇంకా ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ ఎంతరా 1 or 20 minutes ఫాస్ట్గా నడిస్తే. సుధీర్ లాగా నడిస్తే కనుక ఒక 1 hour 45 minutes. అయితే వెళ్ళిపోవాలని ఉంది ఫాస్ట్గా. ఇక్కడ చూస్తేనేమో మా అన్నయ్య సుధీర్ మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేమో మధ్యలో ఎటు వెళ్ళాలో తెలియక స్లోగా వెళ్తున్నా. నాకైతే ఎవ్రీథింగ్ లుక్స్ బెటర్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇట్ వాజ్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్. బట్ కొంచెం కష్టమే అయ్యింది. అంటే తిరుపతి మెట్ల కన్నా గిరి ప్రదక్షిణ మేము అనుకున్నాం ఫస్ట్ చాలా ఈజీగా నడిచేస్తామని, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ ఇట్ వాజ్ వెరీ డివోషనల్ అండ్ యా, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్. అండ్ కాళ్ళు అయితే అసలు చెప్పలేము, అంతా శివయ్య మహిమ అంతే. సో ఇప్పుడైతే దర్శనానికి రెడీ అయిపోవాలి. జస్ట్ 10 minutes టైం ఉంది. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ. ఓకే, ఆల్ సెట్ ఫర్ దర్శనము. ఇప్పుడు అస్సలు టైం లేదు మాట్లాడడానికి. ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి అభిషేకం చేసేసుకుని వచ్చిన తర్వాత ఐ లెట్ యు నో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ ఓ మై గాడ్ రెడీ. సీ యు గైస్. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ అక్కడ గిరి ఉంది, గిరి చూపుతాను. గుడిలో పలానా ఈ ప్లేస్ సర్కిల్లో నుంచి చూస్తే మనకు అన్ని గోపురాలు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడికి వెళ్తే. ఓకే, మా దర్శనం అయితే అయిపోయింది. ఐ ఫీల్ సో సో హ్యాపీ. ఎంత మంచిగా ఎంత అద్భుతంగా జరిగిందంటే అభిషేకం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అండ్ ఐ ఫీల్ వెరీ గుడ్. అండ్ మీకు కూడా
అరుణాచలం వచ్చే అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ప్రతి టెంపుల్కి ఒక విశిష్టత ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏంటంటే అస్సలు లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే అసలు నడవలేనంత నొప్పులు అనమాట. అంటే నాకు ఒక లెవెల్లో ఉంటే సందేశ్కి ఇంకో లెవెల్, అన్నయ్యకి ఒకలాగా, సుధీర్కి అయితే మరీ దారుణంగా ఉండింది. అండ్ అందరికీ కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు ఈరోజు దుర్గాప్రసాద్ గారు అని చెప్పి కలిస్తే ఆయన చెప్పారు ఏంటంటే మన కర్మఫలం లైక్ మనం చేసే పాస్ట్లో తెలిసి తెలియక చేసిన తప్పులు ఇవన్నీ కూడా అక్కడ నడిచేటప్పుడు దేవుడు టెస్ట్ చేస్తారంట. అసలు వీళ్ళు నడుస్తారా లేదా, ఎలా నడుస్తారు, ఎంత లగ్జరియస్గా కూడా నడిచే వాళ్ళు ఉంటారు. లైక్ సాక్స్లు వేసుకుని, కొంతమందికి షుగర్ ఇష్యూస్ ఉండొచ్చు, సో మేబీ వాళ్ళకి ఏమైనా తగులుతాయని సాక్స్లు వేసుకుంటారు. కొంతమంది లెగ్స్ స్పా చేయించుకుంటున్నారు వచ్చేటప్పుడు. మనకి ఓపిక మన బలం బట్టి మనం నడవచ్చు. అండ్ నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం కాలింగ్ నాకు వచ్చింది, మీకు కూడా రావాలని అనుకుంటున్నాను. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ టు జస్ట్ రిలాక్స్. ఎవరైతే దేవుడిని నమ్ముతారో, ఎవరైతే శివుడిని అతిగా ప్రేమిస్తారో ప్రతి ఒక్కరు అరుణాచలం రావాల్సిందే. నేను ఇక్కడికి వచ్చే వరకు ఒక లెవెల్ ఆఫ్ బిలీఫ్ ఉండింది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ it's completely different vibrations. I don't know, I feel really good. You have that positive aura. అసలు చాలా బాగుంటుంది. అండ్ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యారండి. మేమేం చేసామంటే రాత్రి 11:45కి గిరి ప్రదక్షిణ మొదలు పెడితే ఎర్లీ మార్నింగ్ 4కి ఫినిష్ చేసాం రాజగోపురం దగ్గర. అండ్ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి. అందరూ ఏం చెప్తారు, ఎక్కడైనా మొదలు పెట్టండి, ఎక్కడైతే మొదలు పెడతారో అక్కడ ఆపండి అని. వాట్ ఐ ఫెల్ట్ వాజ్ వీ షుడ్ స్టార్ట్ ఎట్ రాజగోపురం అండ్ ఎండ్ ఇట్ ఎట్ రాజగోపురం విత్ దీపం అండ్ హారతి. దాని తర్వాత దర్శనానికి వెళ్ళాము. అండ్ అభిషేకం టికెట్స్ ముందే బుక్ చేసుకుంటే చాలా మంచిది, అండ్ యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ దర్శనము. అండ్ మేమైతే చాలా డివోషనల్ ట్రిప్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ. అంటే నాకు కానీ సందేశ్కి అందరికీ ఎవరికైనా ఇష్టం ఉంటుంది డివోషనల్ అంటే. వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వినడం తప్ప ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అంటారు కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు కూడా ఆ శివుని అనుగ్రహం వచ్చి అరుణాచలం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Lots of love. Your bestie signing off. See you guys next week.